హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వన్ డేని ఎంసెట్ కోసం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. అలాగే ఆల్రెడీ ఐపీఈ రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ యొక్క మార్క్స్ అనేవి ఎన్ని వచ్చావనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఎంసెట్కి ఐపీఈ మార్క్స్ అనేవి కొంత పర్సంటేజ్ అనేది యాడ్ అవ్వడం జరుగుద్ది. కాబట్టి మీ యొక్క మార్క్స్ అనేవి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. అయితే మనకి ఇక్కడ వన్ డేని టైం టేబుల్ అనేది వేసుకొని మనం చదివినట్లయితే మనకు ఖచ్చితంగా కొంత ర్యాంక్ అనేది రావడం జరుగుతుందండి. అంటే అది 10K లోపా, లేకపోతే 15K లోపా, 20K లోపా అనేది ఎంత లోపైనా రావచ్చండి. ఒక ప్రీ ప్లానెడ్గా చదవండి. ఈ యొక్క 1 మంత్ మీకు 1 మంత్ ఉన్నదండి, కరెక్ట్గా 1 మంత్ ఉంది. ఈ యొక్క 1 మంత్ ఈ యొక్క ప్రాపర్ ప్లాన్తో చదవండి. ఖచ్చితంగా మీకు మంచి ర్యాంక్ వస్తుంది. మంచి కాలేజీల్లో కూడా సీట్లు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి. అయితే మనము ఎవరైనా మీ సొంతంగా మీరు ఒక టైం టేబుల్ వేసుకొని చదువుతున్నట్లయితే ఓకే, దాన్ని ఫాలో అయిపోండి. నాకు టైం టేబుల్తో సంబంధం లేదు, నేను ఎలాగైనా చదువుకుంటాను అనుకున్నవాడు దాంతో ఫాలో అయిపోండి. కాకపోతే ఇక్కడ నేను ఎప్పుడు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎలా చదవాలి తెలియట్లేదు అన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే ఫాలో అవ్వండి. ఎవరు నాకంటూ ఏది లేదన్నప్పుడు ఇదైతే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు అయితే మంచి ర్యాంక్ అయితే వస్తుందండి. అయితే మనకి ఇక్కడ మార్నింగ్ 8కి స్టార్ట్ చేయండి మీ యొక్క స్టడీ. నైట్ 11:30 క్లోజ్ చేయండి. మార్నింగ్ 8 నుంచి 11:30 వరకు మనము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే చూడండి, మనకి మార్నింగ్ 3 సెక్షన్స్, ఈవినింగ్ 3 సెక్షన్స్ కింద అయితే డివైడ్ చేయడం జరిగింది. మార్నింగ్ మీరు 7కి లేచుకోండి. 11:30 to 11:30కి మీరు పడుకున్నట్లయితే 7కి లెగండి. 7కి లెగిసాక మీ యొక్క బ్రేక్ఫాస్ట్ అవనివ్వండి, కొన్ని మీ యొక్క కాలకృత్యాలు ఉంటాయి కదండి, అవన్నీ ముగించేసాక అప్పుడు మీరు ఫ్రెష్గా 8:30కి 8:20కి కానీ 8:10కి కానీ మీ యొక్క స్టడీ టేబుల్ దగ్గర లేకపోతే ఎక్కడైతే మీరు కన్వీనియంట్గా చదవాలనుకుంటున్నారో అక్కడికి మ్యాక్సిమం 8:10కి చేరుకోండి. 8:10 నుంచి 8:30 వరకు, లేకపోతే 8:10 నుంచి 8:20 వరకు మీ యొక్క మెడిటేషన్ అనేది చేయండి. ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే 8:30 to 9 వరకు సపోజ్కి మీకు ఫార్ములాస్ గుర్తుండట్లేదు, ఈ యొక్క హాఫ్ అన్ అవర్ మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఫార్ములాస్ ఒక స్టాక్ పేపర్ మీద రాసుకొని నెక్స్ట్ డే మళ్ళీ హాఫ్ అన్ అవర్ వస్తుంది కదండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఫార్ములాస్ అన్నీ లైన్గా, మ్యాథ్స్ ఫార్ములాస్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ ఫార్ములాస్ అయితే ఫిజిక్స్, అలాగే నెక్స్ట్ కెమిస్ట్రీ ఫార్ములాస్ అయితే కెమిస్ట్రీ, కొన్ని ఆర్గానిక్లో ఉంటాయి కదండి, కొన్ని బాండ్స్ ఉంటాయి కదండి, అవి గుర్తుపెట్టుకోవాల్సినవి ఒక స్టాక్ పేపర్ మీద రాసుకొని ఈ యొక్క హాఫ్ అన్ అవర్ ఏం చేస్తారంటే ఆ యొక్క రివైజ్ చేసుకోండి. తర్వాత 9:30 నుంచి 12:30 వరకు మ్యాథ్స్ చేయండి. 9:30 నుంచి 12:30 వరకు సపోజ్కి ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ చదవండి. ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ పూర్తిగా ఫార్ములాస్తో అవనివ్వండి. ఇంకా ఆ చాప్టర్లో ఏ విధమైన క్వశ్చన్ అడిగినా చేస్తాను నేను అన్నట్టుగా కాన్సెప్ట్ ముందు ప్రిపేర్ అవ్వండి. ఈ యొక్క 9:30 to 12:30 వరకు మీరు ఒక కాన్సెప్ట్ మంచిగా నేర్చుకోండి. తర్వాత 12:30 నుంచి 1:30 వరకు మీరు లంచ్ చేయండి. లంచ్ హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది కాబట్టి నేను వెంటనే మళ్ళీ 1 కూర్చుంటున్నాను వద్దు, ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోండి, పర్లేదు. తర్వాత 1:30 నుంచి 3:30 వరకు ఫిజికల్ సైన్స్ చదవండి. సపోజ్కి మీరు యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అనే చాప్టర్ చూస్ చేసుకున్నారు అనుకోండి, అలా మీరు ఏ చాప్టర్ అయితే చూస్ చేసుకుంటారో ఆ యొక్క చాప్టర్ని ఆ డేలో అయిపించేలాగా కొంచెం చాలా ఓపిక్గా, అలాగే కొంచెం ట్రిక్స్తో అలాగే చదవండి. ఖచ్చితంగా అయిపోద్ది. పక్కన మీరు చదివినప్పుడు పక్కన ఏదో ఒక మెటీరియల్ మాత్రమే ఫాలో అవ్వండి. అయితే మీ కాలేజ్ మెటీరియల్ ఫాలో అవుతారో మీ కాలేజ్ మెటీరియల్, నారాయణ మెటీరియల్ ఫాలో అవుతారో నారాయణ మెటీరియల్, లేకపోతే చైతన్య మెటీరియల్ ఫాలో అవుతారో చైతన్య, విశ్వ మెటీరియల్ శ్రీ విశ్వ మెటీరియల్ ఫాలో అవుతారో శ్రీ విశ్వ, త్రిబుల్ ఆర్ మెటీరియల్ ఫాలో అవుతారో త్రిబుల్ ఆర్. అలాగే మీకు
మీకు నచ్చిన మెటీరియల్ ఏదో ఒకటే ఫాలో అవ్వండి. 10 మెటీరియల్ ముందు పెట్టుకొని మాత్రం చదవకండి. ఏదో ఒకటే మెటీరియల్ ఫాలో అవ్వండి. ఆ యొక్క అన్న నా దగ్గర ఏ మెటీరియల్ లేదనుకుంటే మీకు యూట్యూబ్లో బోల్డ్ అని క్లాసెస్ ఉంటాయండి. ఆ యొక్క మీకు చాప్టర్ యూట్యూబ్లో టైప్ చేయండి. వచ్చిన చాప్టర్ని అయితే అందులో ఉన్న పీవైక్యూసో లేకపోతే ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ పేపర్ సాల్వ్ చేయడం అలాంటివి ఏవో చేయండి. అయితే మనకి ఇక్కడ తర్వాత 130 to 330 వరకు ఫిజిక్స్ చదవండి. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి 330 to 4 వరకు. అలాగే నెక్స్ట్ 4కి మళ్ళీ కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి. 4కి మళ్ళీ కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి. 4 నుంచి 6 వరకు కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. ఇప్పుడు మనము 6:30 నుంచి 8 వరకు ఏం చేయాలంటే మార్నింగ్ మీరు ఇక్కడ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ మీరు ప్రిపేర్ అయ్యారు కదండి. దాని మీద మీరు ఇక్కడ బిట్స్ సాల్వ్ చేయాలన్నమాట. అందుకే మీకు మార్నింగ్ కాన్సెప్ట్ నేర్చుకోండి అని చెప్పాను. ఇక్కడ ఈవినింగ్ వచ్చేసరికి నైట్కి వచ్చేసరికి మీరు ఏం చేయాలండి, క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సపోజ్కి ఇప్పుడు మీరు ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ చదివారు అనుకోండి. ఈ యొక్క ఇంటిగ్రేషన్ చాప్టర్ మీద 50+ బిట్స్ సాల్వ్ చేయండి. 50+ బిట్స్ సాల్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా చాలా ఈజీగా ఈ యొక్క చాప్టర్ మీద గ్రిప్ అనేది రావడము జరుగుతుంది. అలాగే 8:30 to 9:30 వరకు మీరు ఏం చేస్తారంటే డిన్నర్ పూర్తి చేయండి. డిన్నర్ తీసుకున్న తర్వాత 9:30కి మళ్ళీ మీరు స్టార్ట్ అయిపోయింది. 9:30కి మళ్ళీ స్టార్ట్. డేలో 1 అవర్ పడుకుంటా, హాఫ్ అన్ అవర్ పడుకుంటా అంటే డే మొత్తంలో మరి ఇంకెక్కడ పడుకోకండి. మీరు ఇంకా పడుకునే టైం అయితే వేస్ట్ చేయకండి పడుకోవడానికి. ఇక్కడ 11:30 to 7 వరకే పడుకోండి. 11:30 to ఇక్కడ మనకి ఫిజిక్స్ మీరు ఇక్కడ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాప్టర్ చదివారు అనుకోండి మార్నింగ్. దాని యొక్క క్వశ్చన్స్ అనేవి ఈవినింగ్ సాల్వ్ చేయండి. ఒక 20 to 30 ఇవి మనకి ఇచ్చిన ఇక్కడ 1 అవర్లో 20 to 30 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అలాగే కెమిస్ట్రీలో సపోజ్ మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీయో లేకపోతే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అలా ఏదో ఒక చాప్టర్ చదివారు అనుకోండి. ఆ యొక్క చాప్టర్ ఒక 20 to 30 బిట్స్ సాల్వ్ చేయండి. 20 to 30 బిట్స్ సాల్వ్ చేయండి. అలాగే మీరు చదివేటప్పుడే మీకు మరీ చెప్తున్నాను, చదివేటప్పుడే ఒక బుక్ పక్కన పెట్టుకోండి. అలాగే స్టావ్ పేపర్ పక్కన పెట్టుకొని మీరు ఏం చేయాలంటే ఇది నాకు ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది అని అంటే దాన్ని పక్కన ఉన్న స్టావ్ పేపర్లో రాసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకేసారి రివైజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కదండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క టైం టేబుల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మంచి ర్యాంక్ అయితే రావడం జరుగుద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.